నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ మల్లికా గోస్ టు స్కూల్ అనే లెసన్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు. పిక్చర్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ seem to be happy? Why? Third question, why couldn't the little girl in the picture go to school? ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి ఆన్సర్స్ పిల్లల్ని అడిగి మనము వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు. మల్లికా గోస్ టు స్కూల్ లెసను ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. టెక్స్చువల్ గ్రామర్కి వచ్చేసరికి చూడండి, మనకు లెసన్ అయిపోయిన తర్వాత గ్లోసరీ టెక్స్ట్ బుక్ అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. ఎక్సైటెడ్, ఫెల్ట్ వెరీ హ్యాపీ, డాన్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, ఈగర్లీ, అన్ ఈవెన్, కన్సోల్, ఆస్టోనిష్డ్, ఇన్సిస్టెడ్, ప్యాటింగ్, వీట్స్, హో, బొకే, విప్డ్, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ యాక్టివిటీ 2లో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. వాట్ హ్యాస్ మల్లికా బీన్ వెయిటింగ్ ఫర్? వేర్ డిడ్ మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్? How is Mallika different from others? What astonished Ranga very much? How did Ranga help Mallika? What does this tell us about? వీటికి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ద ఓపెనింగ్ ఆఫ్ ప్రాపర్ పాత్ టు స్కూల్ ఆన్ యాన్ అనీవెన్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్, ఆన్ యాన్ అనీవెన్ ఏరియా ద రఫ్ గ్రౌండ్ మేడ్ హర్ వీల్ చైర్ డిఫికల్ట్ టు యూజ్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సరు, షీ హ్యాజ్ ఎ ఫిజికల్ డిజబిలిటీ అండ్ యూజెస్ ఎ వీల్ చైర్. హర్ ఫోర్త్ ఆన్సరు, హర్ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ డిస్పైట్ హర్ ఛాలెంజెస్. ఫిఫ్త్ ఆన్సర్, హీ హెల్ప్డ్ బిల్డ్ ద రోడ్, ఇట్ షోస్ హీ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ మనం యాక్టివిటీ 2లో భాగంగా ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. చూడండి, మల్లికా వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ ఇక్కడ ద ఇచ్చారు, దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. నెక్స్ట్ ఇక్కడ ద ఇచ్చారు, షీ. నెక్స్ట్ ద వే టు స్కూల్ ఈజ్ నారో. నెక్స్ట్ మల్లికా కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్. మల్లికా యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాక్టివిటీ 3లో వొకాబులరీలో భాగంగా మనకు ఇక్కడ కరెక్ట్ మీనింగ్ అంటే సినానిమ్స్ ఇచ్చారు. ఈ సినానిమ్స్ని మనము జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. చూడండి, ఈగర్లీ అనే దానికి ఆన్సరు హార్ట్లీ. నెక్స్ట్ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ, నారో, నాట్ వైడ్, కన్సోల్డ్, కంఫర్టెడ్, ఇన్సిస్టెడ్, సెడ్, ఫిమ్లీ. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అసెంబుల్డ్, బాట్ టుగెదర్, కాంట్రిబ్యూటెడ్, అసిస్టెడ్, డ్రీమ్డ్, ఇమాజిన్డ్. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసరికి కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు. సన్ ప్లస్ ఫ్లవర్, సన్ ఫ్లవర్, న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. ఈ విధంగా కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు యాక్టివిటీ 4లో. ఇక్కడ లెట్స్ ఐడెంటిఫై అండర్లైన్ కాంపౌండ్ వర్డ్. మనల్ని ఐడెంటిఫై చేయమన్నారు. చూడండి, బుక్ షెల్ఫ్ ఫస్ట్ సెంటెన్స్లో, రెండో సెంటెన్స్లో ఫైర్మెన్, థర్డ్ సెంటెన్స్లో రెయిన్ కోట్, ఫోర్త్ సెంటెన్స్లో సన్ గ్లాసెస్, ఫిఫ్త్ సెంటెన్స్లో బ్రేక్ఫాస్ట్. ఇవి కాంపౌండ్ వర్డ్స్ని అండర్లైన్ చేశాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీడ్ ద స్టోరీ అగైన్ అండ్ రైట్ డౌన్ ఎనీ 5 కాంపౌండ్ వర్డ్స్. లెసన్కి సంబంధించి 5 రాయమన్నారు. ఇక్కడ రాసాము. క్లాస్మేట్, సన్లైట్, ఆఫ్టర్నూను, చైల్డ్హుడ్, నోట్బుక్స్, వీల్ చైర్ రాయొచ్చు, ఎవ్రీవన్, ఎవ్రీబడి. ఈ విధంగా మనము రాయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్టివిటీ 5లో గ్రామర్ కలెక్టివ్ నౌన్ ఇచ్చారు. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రెఫర్స్ టు ఏ గ్రూప్ని తెలుపుతుంది. మనల్ని ఇక్కడ యాక్టివిటీ 5లో కలెక్టివ్ నౌన్స్కి అండర్లైన్ చేయమన్నారు. ఆర్మీ, ప్యాక్, స్కూల్, బంచ్. ఆర్మీ, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. ప్యాక్ ఆఫ్ స్వీట్స్. స్కూల్, గ్రూప్ ఆఫ్ ఫిష్. బంచ్, గ్రూప్ ఆఫ్ గ్రేప్స్.
గెలాక్సీ, ఫ్లాక్, హార్డ్, స్వామ్, బ్యాండ్, టీమ్ ఇవన్నీ మనకు వచ్చేసరికి కలెక్టివ్ నౌన్స్. నెక్స్ట్ యాక్టివిటీ 6లో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఇచ్చారు చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్కి ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది. అదేవిధంగా ఐ, యు, ఉయ్, దేకి మనకు ఎస్, ఈఎస్ అనేవి ఉండవు. ఈ యొక్క టేబుల్ని చూసి మనము సెంటెన్సెస్ పిల్లల చేత రాయించవచ్చు. ఐ డ్రింక్ మిల్క్, యూ డ్రింక్ మిల్క్, వీ రీడ్ ఇంగ్లీష్, దే రీడ్ ఇంగ్లీష్, హీ డ్రింక్స్ మిల్క్, షీ డ్రింక్స్ మిల్క్, ఇట్ రీడ్స్ ఇంగ్లీష్, రంగా రీడ్స్ ఇంగ్లీష్. ఈ విధంగా రాయించవచ్చు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మల్లిక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి పెయింట్స్ వస్తుంది. నెక్స్ట్ హర్ పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి కన్సోల్. నెక్స్ట్ రంగా అంటే సింగిల్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హెల్ప్స్. రేవతి థర్డ్ పర్సన్ సింగులర్ డస్. వీ ప్లూరల్ కాబట్టి వీ ప్లే. నెక్స్ట్ సమ్ టైమ్స్ వీ ఎక్స్ప్రెస్ యాజ్. ఈ విధంగా మనము టేబుల్ చూడండి డోంట్, డజంట్ ఉపయోగించి ఇచ్చారు. ఐ, యు, వీ, దేకి డోంట్ వస్తుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్, మల్లికకి డజంట్ వస్తుంది. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డోంట్, డజంట్. మై ఫ్రెండ్ అంటే సింగులర్ కాబట్టి డజంట్. మై ఫాదర్ డజంట్. అవర్ డాగ్ డజంట్. ఐకి డోంట్ వస్తుంది, వీకి డోంట్ వస్తుంది. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ లెటర్స్ రైట్కి సంబంధించి రీడ్ ద సెంటెన్సెస్, అబ్జర్వ్. ఇక్కడ అఫస్ట్రఫీని మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఇట్స్ అంటే ఇట్ ఈజ్. ఇక్కడ వెన్ వీ కాంట్రాక్ట్ ద వర్డ్స్ అంటే వర్డ్స్ని మనము కొంచెం తగ్గించడానికి అఫస్ట్రఫీ అనే పదాన్ని ఉపయోగిస్తాము. షీ ఈజ్ అన్నాం అనుకోండి, షీ ఈజ్, షీ హ్యాజ్, షీ ఈజ్. నెక్స్ట్ వీ ఆర్ పలికేటప్పుడు సేమ్గా ఉంటుంది, రాసేటప్పుడు మనము పదాలు అనేవి తగ్గించి రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి పొసెసివ్ నౌన్స్ కన్స్ట్రక్షన్స్. యాక్టివిటీ 7లో వచ్చేసరికి మనకు బాక్స్లో ఇచ్చారు, వాటిని మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. యు ఆర్, లెటర్స్, డోంట్, ఐ విల్, కెనాట్, కుడ్ నాట్, వీ ఆర్, ఐ హ్యావ్, దట్స్. ఈ విధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఇచ్చారు, వీటిని మనం రాయవలసి ఉంటుంది. మై ఫ్రెండ్స్ బ్యాట్. నెక్స్ట్ ఇట్స్ పైన అఫస్ట్రఫీ ఉంటుంది. ఇక్కడ అఫస్ట్రఫీ అనేది మనం పెట్టాలి. ఇక్కడ యాక్టివిటీ 8 కాదు, ఇది 7లోనే భాగంగా. నెక్స్ట్ టుడే వీ వర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ. ఇట్స్ ఏ షార్ట్ వాక్ ఫ్రమ్ మై స్కూల్ టు ప్లే గ్రౌండ్. There is a signboard at the entrance that reads children's playground. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 8లో ప్రిపరేషన్ ఆఫ్ ఏ పోస్టర్. ఇక్కడ మనకు అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026. ఈ విధంగా మనకు ఒక పోస్టర్ ఇచ్చారు. ఈ పోస్టర్ని చూసి మనం ఒక పోస్టర్ తయారు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆ పోస్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్కూలు, ఎనీ 5 ఫ్రీ ఫెసిలిటీస్, స్లోగన్, మెథడ్స్, హూ షుడ్ బి కాంటాక్టెడ్ ఫర్ అడ్మిషన్. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాసాము. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ వాషింగ్ డే ప్రోగ్రాము. హ్యాండ్ వాషింగ్ డేకి సంబంధించి మనల్ని పోస్టర్ తయారు చేయమన్నారు. ఈ విధంగా పోస్టర్ తయారు చేశాము. నెక్స్ట్ యాక్టివిటీ 9లో భాగంగా లెటర్ టు అప్లయింగ్ ఫర్ లీవ్ లెటర్ ఇచ్చారు. ఇంకొక లీవ్ లెటర్ మనల్ని రాయమన్నారు. చూడండి రాసాము. లెటర్ ఫర్ అప్లయింగ్ ఫర్ లీవ్. ఐ హ్యావ్ టు అటెండ్ మై అంకుల్స్ మ్యారేజ్ ఫంక్షన్. 2 days లీవ్ కావాలని రాసాము. నెక్స్ట్ రంగాకి హెడ్ మాస్టర్కి మధ్య కాన్వర్జేషన్ ఇచ్చారు. దాని తర్వాత యాక్టివిటీ 10లో గ్రూప్ డిస్కషన్ క్వశ్చన్స్. యాక్టివిటీ 11 లెటర్స్ ఎక్స్ప్లోర్. యాక్టివిటీ 11లో మనం ప్రాజెక్ట్ వర్క్ చేయవలసి ఉంటుంది. విజిటింగ్ అన్ ఆర్టిసన్ నియర్ బై. ఎవరైనా మనకు కళాకారులు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను కలిసి మనము ప్రాజెక్ట్ వర్క్ రాయవలసి ఉంటుంది.
చూడండి, ఈ విధంగా మనము వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ విధంగా పాటరు, టైలరు మనకు దగ్గరలో ఉండే వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ టంగ్ ట్విస్టర్స్ ఇచ్చారు. దాని తర్వాత లెటెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ కొత్తగా ఈ సంవత్సరము లెటెస్ట్ ప్రాక్టీస్ అనే కొత్త కాలం ఇచ్చారు. ఇక్కడ కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటిది, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటిది, మీనింగ్ ఏంటి, ఆపోజిట్ వర్డ్, సూటబుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, మ్యాచింగ్, ఈ విధంగా ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం వర్క్ బుక్లో 2 పేజెస్ ఇచ్చారు, అందులో అయినా రాసుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫామ్స్ ఇచ్చారు. విలేజర్స్ అసెంబుల్డ్ పైన మనకు ఇచ్చారు కదా, వాటిని మనం ఉపయోగించి రాయవలసి ఉంటుంది. అసెంబుల్డ్. అండ్ కాంట్రిబ్యూటెడ్, వాట్ ఎవర్ దే కుడ్. ద ఎల్డర్స్ కన్సోల్డ్, డ్రీమ్డ్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. నో బ్యాక్ డే ప్యాసేజ్ ఇచ్చారు, అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ 12 to 17 క్వశ్చన్స్ ఇచ్చారు, వీటికి ఆన్సర్స్ చూద్దాం. పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి ఇక్కడ చూడండి, డేటు, టైము, వెన్యూ. అదేవిధంగా నెక్స్ట్ 13th క్వశ్చన్కి రైట్ లీవ్ లెటర్ టు ద క్లాస్ టీచర్కి ఈ విధంగా సింపుల్గా మనము నేర్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్కి ఆన్సరు ఈ విధంగా, ఐ వుడ్ షేర్ మై నోట్ బుక్స్, హెల్ప్ క్యారీ దర్ స్కూల్ బ్యాగ్, వాక్ టు స్కూల్ టుగెదర్. నెక్స్ట్ 15th వన్కి బై ప్లాంటింగ్ ట్రీస్ అలాంగ్ ద విలేజ్ రోడ్స్, బై క్లీనింగ్ అప్ ప్లాస్టిక్ అండ్ లిటర్ ఇన్ పబ్లిక్ ఏరియాస్, బై క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ హైజీన్ అమాంగ్ విలేజర్స్. ఈ విధంగా మనము 14, 15 రాస్తాము. నెక్స్ట్ 16, yes, the headmaster has the authority to guide the students and contact village leaders to fix major problems successfully. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 17th one, yes, it brought the whole community together with the right tools, making it easy to clear the path and build a good road quickly. ఈ విధంగా మనం 17 రాయవలసి, 16, 17 రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మల్లికా గోష్ఠు స్కూల్కి సంబంధించిన టెక్స్చువల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.